నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. స్వామి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. స్వామి, ఇప్పుడు మహాలయ పక్షాలు వస్తూ ఉన్నాయి. మహాలయ పక్షాల్లో అందరూ కూడా పితృపక్షాలు అని కూడా అంటూ ఉంటారు. పితృ తర్పణాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మహాలయ పక్షాలు 8 నుంచి 21 తారీఖు వరకు ఉన్నాయంటున్నారు. భద్రాచలంలోని మీ ఆశ్రమంలో ఈ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు తెలియచేయండి. మహాలయ పక్షాలు అనేటువంటివి సాధారణంగా అత్యంత విశేషమైనటువంటివి. అంటే గతించినటువంటి మన పితృదేవతలకు ఈ 15 రోజుల కాలం పాటు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది అత్యంత విశేషం. ఈ గతించినటువంటి ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోక్షానికి ఈ ఈ 15 రోజులు కూడా మనం చేయడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటిది. అంటే పితృ రుణం అనేటువంటిది తీర్చుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి రోజులు. మన భద్రాచల దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క ఆశ్రమంలో ఈ గత 8 సంవత్సరాల నుంచి కూడా చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతోటి, అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి మనం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా విశేషంగా, అంటే మొదటగా ప్రారంభమయ్యేటువంటిది అక్కడ గోపూజతోటి. గోపూజ ప్రారంభం, ఫస్ట్ గోపూజ. గోపూజ అనంతరం విశేషమైనటువంటిది అంటే శింషుమారము అని, అదేవిధంగా చతుశ్చక్ర జనార్దనం అని, వాసుదేవము, కల్పవృక్ష నరసింహస్వామి, ఈ 4 సాలగ్రామాలకు విశేషమైనటువంటి అభిషేకం. అనంతరం అనేక రకాలైనటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోవడానికి మహానారాయణ హోమం, మహారుద్ర హోమం ఇవి నిర్వహించిన తర్వాత పావన గోదావరి నదీ తీరంలో విశేషంగా మహాలయ తర్పణము, మహాలయ శ్రాద్ధం నిర్వహించి అనంతరం మన ఆశ్రమంలోని నిత్య అన్నప్రసాదం ఉంటుందము. అన్నప్రసాద వితరణ. సాయంత్రం వచ్చేటప్పటికి శ్రీమద్ భాగవత పారాయణాన్ని, అదేవిధంగా వేద పారాయణాన్ని నిర్వహిస్తున్నాం. వీటన్నిటితో పాటుగా గరుకు స్తంభం, అంటే పితృదేవతల ప్రీతిగా గరుకు స్తంభానికి విశేషమైనటువంటి పూజ అంటే ఎవరైనా ప్రత్యేకంగా వేసుకోవాలి గరుకు స్తంభాన్ని అనుకునేటువంటి వాళ్ళు వేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా అంత ప్రత్యేకంగా మేము ఒక్కరమే వేసుకోలేము అనుకునేటువంటి వారికి మాత్రం ఎవరు వచ్చినా కూడా గరుకు స్తంభానికి పూజ చేసుకోవడానికి విశేషమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఆశ్రమంలో వచ్చేటప్పటికి చాలా భక్తి శ్రద్ధలతోటి 15 రోజుల కాలం పాటు కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 2 రకాలుగా చేసుకోవడానికి అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. గురుగారు, ప్రత్యక్షంగా అంటే భద్రాచలం వచ్చి పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు విదేశాల్లో ఉంటారు, లేదంటే భద్రాచలం నుంచి చాలా దూరం ఉన్న వాళ్ళు ఉంటారు. మన వీడియో చూసి వాళ్ళు కూడా తమ పితృదేవతలకి తర్పణాలు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు, తర్పణాలు వదలాలి అనుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం? అమ్మ, మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎవరైనా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అనే సంకల్పం ఉంటే చాలు, మన నృసింహ సేవావాహిని సంప్రదిస్తే బ్రాహ్మణుడే కర్తగా ఉండి, ఇది ఎక్కడ కూడా చాలా విశేషంగా మహాలయ పక్షాల 15 రోజులు కూడా బ్రాహ్మణుడు కర్తగా ఉండి చేసేటువంటి అత్యద్భుతమైనటువంటిది. అంటే బ్రాహ్మణుడు ఇంట్లో ఎలా అయితే మహాలయాలు చేస్తారో అలా ప్రతి కుటుంబంలో జరగాలి అనేటువంటి సంకల్పంతో గత 8 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చెయ్యాలనేటువంటి సంకల్పం ఇది ఉంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా సంప్రదిస్తే చాలు, మనల్ని సంప్రదిస్తే బ్రాహ్మణుడు కర్తగా ఉండి ఆ 15 రోజులు కూడా గతించినటువంటి మీ పితృదేవతల ప్రీతిగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు, నారాయణ హోమం ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. గురుగారు, మేము ఒక విషయం విన్నాము, మీరు చాలా మందికి అంటే మీరే కర్తగా ఉండి స్వయంగా నిష్ఠగా ఈ సార్థక కర్మలన్నీ కూడా మీరు దగ్గరుండి చేయించారని కూడా విన్నాం చాలా మందికి కూడా. ఆ విషయాల గురించి అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మందికి ఆడపిల్లలు ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు చేయాలి అనేటువంటి సంకల్పం చాలా మందికి ఉంటుంది, తపన ఉంటుంది చేయాలి. అలాంటి చేయలేకపోతే చాలా మంది బాధపడుతూ, అంటే వాళ్ళ తరపున చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నా కూడా మహాలయం తర్పణం చేయలేకపోతున్నాం, శ్రాద్ధం చేయలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి మాకు చాలా ఎదురయ్యాయి. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకొని అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా పెద్ద కొడుకుగా మేము ఉండి మహాలయ తర్పణము శ్రాద్ధ కార్యక్రమాన్ని మనం బ్రాహ్మణుని కర్తగా ఏర్పాటు చేసి చేస్తున్నాము. అదేవిధంగా చాలా ఇళ్లలో కూడా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సమయాభావం వల్ల, లేదా ఆరోగ్య స్థితులు కావచ్చు, వీటన్నిటి వల్ల చేయలేకపోతున్నాం అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మహాలయంలో మేము చేయాలి అనేటువంటి సంకల్పం ఉంటే చాలు, మన దగ్గర ప్రత్యేకంగా బ్రాహ్మణుని ఏర్పాటు చేసి, చాలా మంది బ్రాహ్మణుని ఏర్పాటు చేసి ఈ మహాలయ తర్పణం శ్రాద్ధం అనేటువంటిది మనం చేస్తున్నాం. ఇది చాలా విశేషమైనటువంటిది, వరాహ పురాణంలో కూడా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఇలా చేస్తే ఇంకా విశేషం అయినటువంటి ఫలితం కూడా ఉంటుంది. గురుగారు, కొంతమందికి పితృదోషాలు ఉంటాయి కదండి,
ఈ మధ్యన ఈ విషయాలు చాలా ఎక్కువగా పితృదోషాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పితృదోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మహాలయ పక్షాల్లో ఈ పూజ చేయించుకోవాలి, లేదంటే ఈ విధి విధానం పాటించాలి అంటే ఏదైనా ఉందంటారా? అంటే సాధారణంగా పితృదోషాల ప్రభావం అనేటువంటిది మన ఇళ్లలో అంటే దుర్మరణాలు పాలవుతాను, ఆత్మహత్యలు చేసుకోవడం వలన, లేదా వారికి సంబంధించినటువంటి పితృకర్మలు అనేటువంటి సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఇవన్నీ కూడా మనం వింటున్నాం. అంటే పితృదోషాల ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే కుటుంబంలో ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబం యొక్క ఉన్నతి తగ్గుతుంది, ఆర్థిక స్థిరత్వం ఉండదు, లేదా వివాహంలోనూ సంతానంలోనూ ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనకు కొనసాగుతాయి. వాటి వల్ల పితృదోషాలు తొలగించుకోవడానికి వివిధ రకాలైనటువంటివి ఫస్ట్ మనందరం కూడా పితృదోషాలు తొలగిపోవడానికి 1 సంవత్సరంలో శ్రాద్ధం పెట్టి వదిలేస్తే పితృదోషం పోతుంది అనుకోవడం తప్పమ్మ. ఫస్ట్ మహాలయం అనేటువంటిది మనకు ఉండేటువంటి ఒక భాగ్యం, పితృ రుణం తీర్చుకోవడానికి 15 రోజులు కూడా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి రోజులు. మహాలయ పక్షాలలో మనం 15 రోజులు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ పితృదోషాలు తొలగిపోవడానికి ఫస్ట్ గోపూజ, గరుగు స్తంభం వేసుకోవడం, అదేవిధంగా మహానారాయణ మహారుద్ర హోమాలు, ఇవన్నీ విశేషం. శింషుమార్ మన దగ్గర ఉండేటువంటి చతుశ్చక్ర జనార్దన సాలగ్రామానికి అభిషేకం, అదేవిధంగా భాగవత పారాయణం, ఇవన్నీ కూడా పితృదోష నివృత్తికి అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి సాధనాలమ్మ. అంటే మనందరం కూడా ఒకసారి చేస్తే పోతుందంటే ఈ పితృదోషాలు అనేటువంటివి తగ్గాలి అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటివి మన ఇంట్లో జరగాలి. మనం 1 సంవత్సరం గయకి వెళ్ళాము, గయలో శ్రాద్ధం పెట్టి వచ్చాము, మన పితృదోషాలు తొలగిపోతాయంటే అది అబద్ధం, అది అస్సలు జరగని పని. గయలోకి పెట్టు, కాశీలో పెట్టు, ప్రయాగరాజులో పెట్టు, ఎక్కడ పెట్టినా కూడా ప్రతి సంవత్సరం కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటివి ఖచ్చితంగా చేసుకోవాలి. వారు గతించినటువంటి తిథి చేసుకుంటే మంచిది. అలా చేయని పక్షంలో మహాలయ పక్షాలు 15 రోజులు కూడా ఖచ్చితంగా చేసుకుంటే చాలా విశేషం. గురుగారు, మరి ఇప్పుడు చనిపోయిన వారి తిథి మనకు తెలియదు అనుకోండి, అలాంటప్పుడు మరి ఈ 15 రోజుల్లో ఏ రోజు చేసుకోవాలి, వాళ్ళకి తర్పణాలు ఏ రోజు వదలాలంటారు? మహాలయ పక్షాలు అనేటువంటివి 15 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ ఎప్పుడైనా పర్వాలేదు. అదేం తెలియనప్పుడు మహాలయ అమావాస్య రోజు ఎవరైతే తిథి తెలియనప్పుడు మహాలయ అమావాస్యలో తర్పణ శ్రాద్ధం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అమ్మ. మరి గురుగారు కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే తండ్రి తరపున వాళ్ళ నుంచే పితృదోషాలు వస్తూ ఉంటాయని కొంతమంది అంటూ ఉంటారు. తల్లి తరఫు నుంచి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఈ పితృదోషాలు వస్తాయంటారు, ఇది నిజమే అంటారా? అంటే సాధారణంగా మన శాస్త్రం ఏం చెప్తారంటే తండ్రి తరపున 7 తరాలు, తల్లి తరపున 5 తరాలు అని చెప్తారమ్మా. 5 తరాలు. వీళ్ళ ఇళ్ళలో అంటే దుర్మరణాలు లేకోకుండా ఇవన్నీ లేకుండా చూసుకోవడం అనేటువంటిది మంచిది. అలా ఏమైనా ఉంటే కూడా ఈ మహాలయ పక్షాల్లో, అందుకనే మనకు 33 మందికి ఈ మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అలా చేసుకోవడం ద్వారా మనకు ఉండేటువంటి ఏదైనా దోషాలు ఉంటే తప్పకుండా తొలగిపోతాయి. గురుగారు, ఈ పితృ తర్పణాలు అనేవి గోదావరి ఒడ్డున చేస్తే గనక ఎలాంటి ఫలితం ఉంటుందంటారు? మనందరం కూడా చాలా విశేషంగా గంగా నదికి ప్రాధాన్యం ఇస్తాం అమ్మా సాధారణంగా. అయితే దక్షిణ గంగా అని గోదావరికి పేరు. అదేవిధంగా విశేషమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రం, దానికి దక్షిణ అయోధ్య అని పేరు. రామచంద్రమూర్తి వెలిసినటువంటి ప్రాంతం అది. గోదావరి నది జీవనది, చాలా విశేషమైనటువంటిది అది. ఫస్ట్ ఆ నదీ తీరంలో చేసేటువంటి వాడికి అంటే జీవన్ముక్తి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. అంటే అక్కడ చేసేటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అనేటువంటిది అత్యంత విశేషం. దానికి విరజా నది అని పేరమ్మ. గోదావరిని విరజాతో రామదాస్ గారు పోలుస్తారు. అంత విశేషమైనటువంటిది కాబట్టి దక్షిణ గంగలో చేసేటువంటి తర్పణ శ్రాద్ధం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పుణ్యం. అదేవిధంగా మన యొక్క పితృదేవతలు, గతించినటువంటి పితృదేవతలు కూడా సంతృప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందమ్మ. గురుగారు, మరి ఈ 15 రోజులు కూడా ఈ పితృపక్షాలలో ఇంకా ఆశ్రమం తరఫున చేస్తున్న పూజా కార్యక్రమాలన్నీ కూడా తెలియజేశారు. మరి ఈ కార్యక్రమాల్లో తాము కూడా పాలు పంచుకోవాలి, తాము కూడా తమ పితృదోషాలకు సంబంధించి కావచ్చు, పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటే ఎలా సంప్రదించాలనేది ఒకసారి మళ్ళీ చెప్పండి. తప్పకుండా అమ్మా. భగవద్బంధులందరికీ కూడా విజ్ఞప్తి, పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనుసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 తారీఖు దాకా మహాలయ పక్షాల 15 రోజులు కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా గతించినటువంటి మీ పితృదేవతలకు ఈ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే మీ గతించినటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఈ యొక్క నమోదు చేసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.